ఇరాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోందని, ఆయుధ శక్తితో బెంబేలెత్తిస్తుందని వింటున్నాం. కానీ ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గట్లేదన్నది వాస్తవం. అందుకు కారణం ఇరాన్ బ్రహ్మాస్త్రంగా పిలుచుకునే వెరీ డేంజర్ క్లస్టర్ బాంబ్. అది బయటకొచ్చి సృష్టిస్తున్న బీభత్సానికి దుర్భేద్యమైన ఆయుధ బలమున్న ఇజ్రాయెల్ వణికిపోతోంది. చూసారా, దీన్ని చూస్తేనే శత్రువులు సగం చచ్చిపోయేలా ఉంది. ఇక ఒక్కసారి గాల్లోకి ఎగిరి దాడి చేసిందో ప్రత్యర్థి మటాషే. ఒకటా రెండా వందలాది బాంబులను పొట్టలో దాచుకొని వచ్చి ఒక్కసారిగా ప్రత్యర్థి దేశంపై వదులుతోంది డేంజరస్ క్లస్టర్. నెమలి పింఛం విప్పి పరిగెత్తినట్లు తనతో పాటు తీసుకొచ్చుకున్న బాంబులను ఒక్కొక్కటిగా వదులుతూ ఇజ్రాయెల్ పై విరుచుకుపడుతోంది. మరి దీని ఫలితం ఎలా ఉంటుందో చూస్తారా? ఇది ఈ క్లస్టర్ బాంబు దాడి ఇంపాక్ట్. ఒక్కసారి పదుల సంఖ్యలో బిల్డింగులపై దాడి చేస్తోంది ఈ ఆయుధం. టార్గెట్ ను పక్కాగా పేల్చేస్తోంది. సాధారణ క్షిపణులు ఒకే చోట పేలి నష్టాన్ని కలిగిస్తాయి. కానీ క్లస్టర్ బాంబులు గాలిలోనే పేలి తమలో ఉన్న పదుల సంఖ్యలో చిన్న బాంబులను ఒకేసారి పెద్ద విస్తీర్ణంలో చల్లుతోంది. ఇరాన్ ప్రయోగించిన ఈ క్షిపణి నేలను తాకడానికి 4 నుండి 7 కిలోమీటర్ల ముందే గాలిలో పేలి సుమారు 20 చిన్న బాంబులను విడుదల చేస్తోంది. అవి 5 నుంచి 8 కిలోమీటర్ల మేర విస్తరించి పేలిపోతున్నాయి. ఇజ్రాయెల్ చెప్పుకోవట్లేదు, కానీ ఈ క్లస్టర్ బాంబుల వల్ల వాళ్లకు బాగానే నష్టం జరుగుతోంది. కేవలం ఈ ఒక్క క్షిపణి వల్లే వందలాది మంది చనిపోయినట్లు తెలుస్తోంది. అత్యంత బలంగా ఉండే ఇజ్రాయెల్ డోమ్లను సైతం ఈ క్లస్టర్ బాంబ్ బద్దలు కొడుతుండడం ఆ దేశాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఇక యుద్ధంతో నష్టపోతున్న ఇరాన్ ఆ దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపేలా ఓ సాంగ్ విడుదల చేసింది. దాడులకు భయపడేది లేదు, పారిపోయేది లేదు అంటూ ప్రత్యర్థి దేశాలకు సైతం సాంగ్ తో వార్నింగ్ ఇస్తోంది ఇరాన్. మొత్తంగా అమెరికా ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడుతున్నా తగ్గేదలే అన్నట్టు వ్యవహరిస్తోంది ఇరాన్. కొత్తగా క్లస్టర్ బాంబులతో బెంబేలెత్తిస్తోంది. పాత స్టాక్ అయిపోయింది, కొత్త స్టాక్ తో మా తడాఖా ఏంటో చూపిస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఎన్ని సంవత్సరాలైనా యుద్ధం చేయడానికి సిద్ధమంటూ తొడగొడుతోంది. మరి ఇరాన్ నయా వెపన్స్ చేస్తున్న నష్టం గురించి ఇజ్రాయెల్ ప్రకటించాలి.